బచ్చలకూరు జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ మీద ఏపీ పోలీసులు ఊపా చట్టం పెట్టారు. ఊపా అంటే యుఏపిఏ, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఈ చట్టం చాలా కఠినమైంది. దీనికి సంబంధించి నేను 4 ముఖ్యమైన పాయింట్లని ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. అందులో మొదటిది, యుఏపిఏ కింద అరెస్ట్ అయితే ఏ విధంగా జైలు నుంచి బయటకు రావడం కష్టం అనే విషయం. రెండవది, ఈ ఊపా చట్టాన్ని ప్రయోగించడం వెనక రాజకీయ కారణాలు. మూడవది, ఇట్లాంటి కేసు పెట్టడం కరెక్టేనా అనేది. నాలుగవది, ప్రకాష్ రాజ్ ఆడియో అని చెప్పి ఒకటి బయటకు వచ్చింది, ఆ ఉదంతం గురించి. గన్నవరం పోలీసులు ఊపా చట్టం కింద బచ్చలకూరి జోసెఫ్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్టు 4 కేసుల తర్వాత వచ్చింది. 4 కేసుల్లో ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్కి బెయిల్ వచ్చింది కోర్టుల్లో. 5వ కేసు కింద ఈ ఊపా చట్టాన్ని ప్రయోగించారు. మిగతా కేసుల్లో లాగా ఈ కేసులో బెయిల్ రాలేదు. మేజిస్ట్రేట్ గారు ఆయన్ని 14 రోజుల రిమాండ్కి పంపించారు. పోలీసులు నెల్లూరు జైలుకి తీసుకెళ్లారు. ఊపా చట్టం కింద చేసిన ఆరోపణలు ఏమిటి? ప్రధానంగా ఆయన తన యూట్యూబ్లో, అంటే డిజిటల్ ప్లాట్ఫామ్లో, ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ని ప్రాపగేట్ చేశాడు, అంటే అతివాదాన్ని ప్రోత్సహించాడు. ఈ కేసు పెట్టడానికి కారణం ఏంటి అంటే, జనసేన పార్టీ లీడర్ గరికపాటి శివశంకరట, అతని యొక్క ఫిర్యాదు మేరకి. సో పోలీసులు ఇప్పుడు పెట్టినటువంటి కేసులో ఉన్న వివరాలు ఏమిటంటే, ఒక బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ని చాలా గ్లోరిఫై చేశాడు, చాలా గొప్పగా కీర్తించాడు. ఏంటి బ్యాండ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే? సిపిఐ-ఎంఎల్. ఈ ఊపా కేసులో కూడా ఈ ఏలూరు మీటింగ్ని ప్రస్తావించారు. అందులో ఇతను ఈ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ మాట్లాడాడు అనేటువంటి మాటను కూడా రాశారు. ఊపా కాకుండా బిఎన్ఎస్ కింద కూడా పెట్టారు, రిలేటెడ్ ఛార్జెస్ అన్నమాట. ఊపా చట్టాన్ని ఏపీ ప్రభుత్వం గతంలో పెద్దగా వాడలేదు, చాలా రేరు. మనకు తెలిసి ఈ రకంగా యూట్యూబ్లో ఒక వీడియో చేశాడు అని చెప్పి ఈ చట్టాన్ని ప్రయోగించడం బహుశా ఇదే మొదటిసారి. ఇక అసలు పాయింట్, ఊపా చట్టం కింద కనుక కేసు నమోదైతే బెయిల్ రావడం చాలా కష్టం. సంవత్సరాల తరబడి జైల్లో గడపాల్సి ఉంటుంది. ఆల్రెడీ నేను చెప్పాను, 14 రోజులు రిమాండ్కి ఇచ్చారు మేజిస్ట్రేట్. అంతకుముందు 4 కేసులు పెట్టినా కూడా బెయిల్ వచ్చింది, కానీ ఈ కేసులో బెయిల్ రాలా. కారణం ఏంటంటే, ఈ చట్టం చాలా నొటోరియస్ చట్టం. ఇందులో చాలా కఠినమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. మామూలుగా మనం ఏమంటామంటే, బెయిల్ అనేది హక్కు అనేది మన చట్టం కింద ఉంది. కానీ ఊపా చట్టం కింద బెయిల్ అనేది హక్కు కాదు. బెయిల్ ఈజ్ ద రూల్ అండ్ జైల్ ఈజ్ ద ఎక్సెప్షన్ అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది గతంలో. ఏ కేసులోనైనా బెయిల్ పొందేటువంటి హక్కు, బెయిల్ కోరేటువంటి హక్కు ప్రతి ఒక్క నిందితుడికి ఉంటుంది అని చెప్పారు వాళ్ళు. కానీ ఊపా చట్టం కింద మాత్రం అట్లా చెప్పాల, ఎందుకంటే ఆ చట్టంలోనే ఉంది అట్లా. బెయిల్ మస్ట్ బి రిజెక్టెడ్ యాజ్ ఎ రూల్ అని సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక ఊపా కేసులో చెప్పింది. బెయిల్ మస్ట్ బి రిజెక్టెడ్ యాజ్ ఎ రూల్. అంతకుముందు ఏమన్నారు, మిగతా కేసుల్లో, సాధారణమైన కేసుల్లో బెయిల్ కోరేటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకే ఉన్నది, బెయిల్ పొందేటువంటి హక్కు ప్రతి ఒక్కళ్ళకే ఉన్నది అన్నారు. కానీ ఊపా కేసుల్లో మాత్రం యాజ్ ఏ రూల్ ఫస్ట్ మీ రియాక్షన్, రెస్పాన్స్ ఎట్లా ఉండాలంటే నిరాకరించాలి బెయిల్ అప్లికేషన్ని, ఏ కోర్టు అయినా సరే అని చెప్పింది సుప్రీంకోర్టు. చాలా ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రమే బెయిల్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్ని ప్రొడ్యూస్ చేశారు కదా, అప్పుడు అతని యొక్క లాయర్లు వాళ్ళ కేసును ప్రజెంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. ప్రాసిక్యూషను కేసును ప్రజెంట్ చేస్తుంది. ఆ కేసులో ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా ఇది నిజం అనిపిస్తోందా అని జడ్జి గారు ఆలోచించి ఆయనే ఇవ్వాలి నిర్ణయం. మామూలుగా అయితే అట్లా ఉండదు. మామూలుగా అయితే ప్రాసిక్యూటర్లు వాళ్ళ వాదన వాళ్ళు చేస్తారు, డిఫెన్స్ వాళ్ళు అంటే నిందితుడి తరఫున లాయర్లు కూడా వాళ్ళ వాదనలు వాళ్ళు వినిపిస్తారు. ఏ విధంగా ఈ కేసు పెట్టడం చట్టపరం కాదు అని చెప్పి వాదిస్తారు. కానీ అలా వాదించడానికి కూడా ఈ కేసులో అవకాశం లేదు. ప్రాసిక్యూషన్ చెప్పేటువంటి మాటలను విని, వాదనను విని, ప్రాథమికంగా ఇందులో కొంత నిజం ఉందా అనేది పరిశీలించి రిమాండ్కి పంపించడమే. అదేవిధంగా పంపించారు ఇప్పుడు. ఈ కేసుల్లో జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందరికీ తెలుసు. ఢిల్లీలో చాలా పెద్ద కేసు ఉంది, అందులో ఉమర్ ఖాలిద్ ఇట్లాంటి వాళ్ళు, హైదరాబాద్ నుంచి వరవరరావు గారు ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఆ కేసులో ఉన్నారు. అది ఊపా కేసు. సంవత్సరాల తరబడి వాళ్ళు జైల్లో మగ్గుతున్నారు.
కాబట్టి ఈ జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ్ అనే అతనికి కూడా బెయిల్ రావటం అనేది చాలా కష్టమైన విషయం. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మామూలుగా చంద్రబాబు నాయుడు గారిని చాలా తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు, కించపరుస్తూ మాట్లాడతారు, హేళన చేస్తారు. ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నాయి, కొత్త ఏమీ కాదు. కానీ ఎప్పుడూ కూడా ఆయన ఎవరి మీద పెద్ద కేసులు పెట్టినట్టు జైలుకి పంపించినట్టు లేదు ఇన్ని సంవత్సరాల కాలంలో. అందులోనూ ఇంత తీవ్రమైన కేసు, ఊపా లాంటి కేసు ఎవరి మీద పెట్టలా. అట్లాంటిది ఇప్పుడు ఎందుకని ఈ ఊపా చట్టాన్ని ప్రయోగించారు, ఎందుకు ఇంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు? నా అవగాహన ఏంటంటే ప్రధానంగా దీనికి కారణం పవన్ కళ్యాణ్. ఏలూరు మీటింగ్లో ఇతను మాట్లాడిన మాటలు వింటే అవి ప్రధానంగా ఆ రాధా మనోహర్ దాస్ని అటాక్ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ని హేళన చేయడం, కొంచెం తోలనాడడం జరిగినాయి. ఆయన ఉపయోగించిన పదాలు అటువంటివి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇన్సిస్టెన్స్ మీదనే ఈ ఊపా చట్టాన్ని ప్రయోగించారు అని చెప్పి నేనైతే భావిస్తున్నాను. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ ఈ విషయాల్లో కొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నాడు. చాలా ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు, కించపరుస్తున్నారు, అబ్యూజ్ చేస్తున్నారు. ఇవన్నీ విమర్శ పేరుతో చేస్తున్నారు అనుకోండి. మొత్తానికి ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి కేసులు పెట్టాలి అని అప్పటి నుంచి అసలు కేసులు పెట్టడం అనేది స్టార్ట్ అయింది. అంతకుముందు 2014-19 కాలంలో ఏదో 1, 2, 3 కేసులు పెట్టారంతే మొత్తం 5 సంవత్సరాల కాలంలో. కానీ ఈసారి చాలా ఎక్కువ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద కొంచెం అటాక్స్ కూడా ఎక్కువే జరుగుతున్నాయి. ఆ నేపథ్యంలో ఆయన ఇన్సిస్టెన్స్ మీద జరిగింది. మీరు గమనిస్తే గతంలో చాలాసార్లు ఆయన హోంమంత్రి అనిత గారి వ్యవహార శైలి మీద లేకపోతే పనితీరు మీద కూడా కామెంట్లు చేశాడు. ఈ మధ్య అయితే లేటెస్ట్గా ఏమన్నాడు, నేనే కనుక హోమ్ మినిస్టర్ అయితే మామూలుగా ఉండేది కాదు అన్నట్టుగా మాట్లాడాడు. దీనికి అర్థం ఏంటి? ఈ రకంగా ఎవరైతే ఇష్టారీతిన మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ తీసుకోవాల్సిన స్థాయిలో వీళ్ళు తీసుకోవడం లేదు అనేటువంటి కొంత ఫిర్యాదు ఏదో ఉంది ఆయనకి. దీని మీద చంద్రబాబు నాయుడు గారితో చాలాసార్లు చర్చలు జరిగినాయి. ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి దీని మీద కఠినంగా వ్యవహరించాల్సిందే, ఇతనికి బెయిల్ మీద బెయిల్ వస్తుంది కాబట్టి బెయిల్ రానటువంటి చట్టాన్ని ప్రయోగించాల్సిందే అని గట్టిగా ఆయన నిలబడడం వల్లే ఇది జరిగిందని చెప్పి నేను భావిస్తున్నా. దీనికి తోడు పవన్ కళ్యాణ్తో పాటు ప్రభుత్వంలో అంటే చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఏదో ఒక లార్జర్ కాన్స్పిరసీ జరుగుతోంది, కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఓ ప్రయత్నం జరుగుతోంది అని అనుమానిస్తున్నారు. మీరు కందుల దుర్గేష్ లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా చూడండి. ఇది ఒక లార్జర్ కాన్స్పిరసీ, ఈ జోసెఫ్ రావణ్, ప్రకాష్ రాజు ఇట్లాంటి వాళ్ళంతా ఒక కోఆర్డినేటెడ్ ఎఫర్ట్ చేస్తున్నారు అని. ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా దాడి చేయడానికి వీళ్ళంతా కూడా కుట్ర పన్ని వ్యవహరిస్తున్నారు కాబట్టి దీని మీద చర్య తీసుకోవాల్సిందే అనేటువంటి ధోరణిలో మాట్లాడాడు ఆయన. రాష్ట్రంలో కులపరమైనటువంటి చిచ్చుని రేపటానికి, అదేవిధంగా మతపరమైనటువంటి కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా అన్నాడు. సో ఈ నేపథ్యంలో చూడాలి జోసెఫ్ అరెస్ట్ని, ఆ తర్వాత ఈ ఊపా చట్టాన్ని ప్రయోగించడాన్ని. నెక్స్ట్ పాయింట్, ఈ కేసులో ఇప్పుడు ఏం జరగబోతోందంటే ఆల్రెడీ ఈ ప్రశ్న రావణ్ తరఫు లాయర్ జడా శ్రవణ్ కుమార్ గారు ఆయన ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్లో కోరినవి ఏంటంటే, ఒకటి, ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ్ మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక 30 వరకు ఎఫ్ఐఆర్లు నమోదైనాయట. సో వాటన్నిటినీ కూడా ఒక చోటకి చేర్చాలి, రకరకాల నోటీసులు, రకరకాల కేసులు నడవకూడదు అని ఒకటి కోరారు. రెండవది హెబియస్ కార్పస్ పిటిషన్ కూడా వేశారట, అంటే కోర్టులో ప్రొడ్యూస్ చేయండి అతన్ని అని. కానీ ఇప్పుడు ఆల్రెడీ కింది కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, జైలుకి పంపించారు కాబట్టి హైకోర్టు ఎంతవరకు దాన్ని టేకప్ చేస్తుందో తెలియదు. మూడవది, ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలి, ఇది పొలిటికల్లీ మోటివేటెడ్, ఉద్దేశపూర్వకంగా ఇట్లా చేస్తున్నారు కాబట్టి సెంట్రల్ ఏజెన్సీస్ దీన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, అవుట్ సైడ్ స్టేట్ ఏజెన్సీస్ ఏదైనా చేయాలి అనేది ఒక కోరిక, ఒక డిమాండ్. తర్వాత నాలుగవది, సేఫ్టీ లేదు ఈ జోసెఫ్ కుటుంబానికి, అదేవిధంగా జడ శ్రావణ్ కుమార్ కుటుంబానికి ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జనసేన కార్యకర్తలు వీళ్ళు కొంత గొడవ చేశారు కదా ఈ రావణ్ అరెస్ట్ చేసినప్పుడు, ఆ నేపథ్యంలో ఆ కోరిక కూడా కోరారు. సో దీన్ని ఇప్పుడు హైకోర్టు టేకప్ చేయాలి. కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు హైకోర్టు వారు ఈ అంశాల మీద టేకప్ చేయొచ్చు, కొన్ని ఆర్డర్స్ ఇవ్వచ్చు, కానీ ఓవరాల్గా బెయిల్ రావడం మాత్రం ఇప్పట్లో కష్టమే. ఇక నెక్స్ట్ పాయింట్, కేసు పెట్టడం కరెక్టేనా అంటే ఊపా కేసు పెట్టడం మరీ ముఖ్యంగా. ఎందుకంటే ఇది చాలా డ్రాకోనియన్ చట్టం. ఈ చట్టం కింద ఎవరినైనా అరెస్ట్ చేస్తే వాళ్ళు జైల్లో మగ్గిపోవాల్సిందే.
నెలల తరబడి, సంవత్సరాల తరబడి. ఈ విధంగా ఈ చట్టాన్ని ప్రయోగించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని అణిచివేయడం లేదా? ప్రశ్నిస్తే, విమర్శిస్తే జైలుకు పంపిస్తారా? ఈ ప్రశ్నలు వస్తాయి. ఇక్కడ క్లియర్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉంది. ఈ కేసు ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడే, అందులో సందేహం లేదు. అతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా బెయిల్ వస్తుంది కాబట్టి కఠినమైన చట్టాన్ని ప్రయోగించి అతన్ని జైలుకు పంపించాలి అనే ఉద్దేశంతోనే చేశారు ఎవరైనా కానివ్వండి వెనక ప్రభుత్వంలో. అదే సమయంలో ఈ బచ్చలకూరు జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ అనే అతను కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ముసుగులో, ప్రశ్నిస్తున్నాను అనే ముసుగులో వ్యక్తిగత ప్రతిష్టని దిగజార్చే విధంగా, తోలనాడే విధంగా అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఇష్టారాజ్యంగా మాట్లాడిన మాట కూడా వాస్తవం. వాళ్ళు ఎలాగైతే చట్టం ముసుగులో ఇతన్ని జైలుకు పంపించారో అదేవిధంగా ఇతను జర్నలిస్టు ముసుగులో, యూట్యూబర్ ముసుగులో, ప్రభుత్వం మీద విమర్శ చేస్తున్నాను అనే ముసుగులో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని అవమానకరంగా కించపరుస్తూ మాట్లాడాడు అనేది కూడా వాస్తవం. వాళ్ళేమో చట్టాన్ని ప్రయోగించారు ఇతను నోరు మూయించడానికి, వీళ్ళేమో చట్టం నాకు రక్షణ కల్పించింది, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది అనే పేరుతోటి దుర్దేశపూర్వకంగా అవతల వాళ్ళని కించపరిచారు. ఈ రెండు వాస్తవాలే. ఇక చివరిగా ప్రకాష్ రాజ్ ఆడియో పేరుతో ఒకటి బయటకు వచ్చింది. ఆబ్వియస్లీ ఇది ప్రభుత్వం తరఫున ఎవరో బయటికి తీసుకొచ్చి ఉంటారు. ఎప్పుడూ అందరూ చేసిన పనే ఇది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం చేసింది కదా, అదే విధంగా. అయితే దీని మీద ప్రకాష్ రాజ్ వెంటనే రెస్పాండ్ అయ్యాడు అనుకోండి. ఆయన మామూలుగానే జస్ట్ ఆస్కింగ్ అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు వేశాడు. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ప్రకాష్ రాజ్ ఆడియోలో పెద్ద విషయం ఏమీ లేదు. ఒకటే అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ప్రకాష్ రాజ్ ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ అనే అతనితోటి టచ్లో ఉన్నాడు, వాళ్ళు మాట్లాడుకొని కోఆర్డినేటెడ్గానే ఏదో చేస్తున్నారు అనే విషయం వరకు అర్థమవుతుంది. దాని వెనక ఆబ్వియస్లీ పొలిటికల్ మోటివ్స్ ఉన్నాయి, కానీ అదేమి నేరం కాదు. కాబట్టి దాన్ని నేరంగా అయితే ఎవరు చేయలేరు. అదే టైంలో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ప్రకాష్ రాజ్ ఎప్పుడూ చాలా ఫ్యాషనబుల్గా ఒక మాట అంటాడు, మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, విమర్శిస్తూనే ఉంటాం అని. అదేవిధంగా నాగేశ్వర్ గారు కూడా ఈ మధ్య ఆయన వ్యవహారంలో కొంత కాంట్రవర్సీ వచ్చినప్పుడు నేను ప్రశ్నిస్తూనే ఉంటాను అని చాలా గంభీరంగా చెప్పాడు ఆయన. ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఐదర్ ప్రకాష్ రాజ్ ఆర్ ఈ నాగేశ్వర్ గారు వీళ్ళెవరూ కూడా ప్రభుత్వంలో ఉన్న లోపాలని, ప్రభుత్వ విధానాలని విమర్శించలా, ప్రశ్నించలా. వీళ్ళు చేసేవన్నీ పొలిటికల్ విమర్శలు. నాగేశ్వర్ గారి ఇష్యూలో కాంట్రవర్సీ అయింది దేనికి? ఏ ప్రభుత్వ విధానాన్ని విమర్శిస్తే ఆయన ఆ కాంట్రవర్సీ వచ్చింది? ఎందుకు వచ్చిందంటే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చాలా నమ్మదగిన వ్యక్తి అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని బీజేపీ వారు నమ్మడం లేదు, అందరూ కూడా జగనే నమ్మాలని చెప్పి బీజేపీ వారు ఉద్బోధ చేశారు అని చెప్పాడు. అది ప్రశ్నించడం ఎట్లా అవుతుంది? అందులో ఏమి ప్రశ్న ఉంది? అందులో ఏమి విమర్శ ఉంది? ఏం విమర్శించారని చెప్పి నాగేశ్వర గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు అని ఈయన ఆరోపించాడు. వాళ్ళు ప్రయత్నించామని వాళ్ళు చెప్పలేదు ప్రభుత్వం అనుకోండి, అది వేరే విషయం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే విమర్శిస్తే, ప్రశ్నిస్తే ప్రభుత్వం అరెస్ట్ చేసినట్టు దాఖలాలు లేవు ఈ మధ్యకాలంలో. దాదాపుగా అన్నిసార్లు కూడా ప్రశ్నించడం వల్లనో విమర్శించడం వల్లనో అరెస్టులు జరగల. అవతల వాళ్ళని బూతులు తిట్టడం వల్ల, వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం వల్ల, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఈ రాజకీయ చర్చలోకి లాగడం వల్ల, వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం వల్ల అధికారం చేతిలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ రియాక్ట్ అయ్యారు, కేసులు పెట్టారు, నిజమే. కానీ ఎంత కటువైన విమర్శలు చేసినా కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు మాట్లాడినప్పుడు కేసులు పెట్టిన దాఖలా లేదు. ఎప్పుడైనా కేసులు పెట్టినా కూడా అవి నిలబడవు. ప్రభుత్వాలు ఏమి దుర్దేశపూర్వకంగా కేసులు పెట్టవంటే బ్రహ్మాండంగా పెడతాయి. కేంద్రంలో బీజేపీ చాలా పెట్టింది అట్లా. రాష్ట్రాల్లో చూస్తే అంటే తెలంగాణలో కావచ్చు, ఆంధ్రాలో కావచ్చు, జనరల్గా విమర్శించినంత మాత్రానే కేసులు పెట్టడంలా వ్యక్తిగత అంశాల్లోకి వెళ్ళినప్పుడు, మరీ కించపరిచేటువంటి భాషను వాడినప్పుడు మాత్రమే రియాక్ట్ అవుతున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఇట్లా జరగడానికి ఈ జోసెఫ్ ఎలియాస్ ప్రశ్న రావణ అనే అతని మీద ఈ కఠినమైనటువంటి ఊపా చట్టాన్ని ప్రయోగించడానికి ప్రభుత్వమే కారణం. కానీ ఎంతో కొంత బాధ్యత ఆ ప్రశ్న రావణ లాంటి వాళ్ళకు కూడా ఉన్నది. కాబట్టి ఈ జోసెఫ్ ఎలియాస్ రావణ అనే అతన్ని ఊపా చట్టం కింద అరెస్ట్ చేసి జైలుకు పంపించడం అనేది ఖచ్చితంగా ఆందోళన కలిగించేటువంటి విషయం, అటువంటి డెవలప్మెంట్. కానీ అదే టైంలో ఈ రావణ లాంటి వాళ్ళ మోటివ్స్, వాళ్ళ భాష, వాళ్ళ ప్రవర్తన కూడా
కొంతవరకు కారణం.